రంగరాజపురం అనే గ్రామంలో విక్రమసింహ అనే జమీందారుండేవాడు. తమ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఆ ఊరే పెద్దది కావడంతో వ్యాపారాలన్నీ అక్కడే ఎక్కువగా సాగేవి. దాంతో ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు విక్రమసింహ. అలా ఒకరోజు తన వద్దకి ఓ ముసలావిడొస్తుంది. ఏమ్మా, మీకేమైనా సాయం కావాలా? అయ్యా, మీ హయాంలో ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాదని తెలిసింది. మాది ఈ ఊరు కాదు. 3 ఏళ్ల క్రితం ఈ పక్కూరికి వలసొచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం. వచ్చిన కొత్తలో పనులు బాగానే ఉండేవి. కష్టం చేసుకుని బతికేవాళ్ళం. కానీ రాను రాను మాకు పనులు లేకుండానే పోయాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చుట్టుపక్కల గ్రామాల్లో పనులు లేవని నా దృష్టికి రాలేదు. వచ్చుంటే ఈ పాటికి నేనేదో ఒక నిర్ణయం తీసుకునేవాణ్ణి. మా ఊళ్ళో చెరువులు ఎండిపోయాయి. పశువులకు మేత లేదు. మాకు తినడానికి తిండి లేదు. బతకలేకపోతున్నామయ్యా. మీరే మా సమస్యని పరిష్కరించాలి. నువ్వేం బాధపడకమ్మా. ఇకపై నీ సమస్య నాది. స్వయంగా నేనే అక్కడికొచ్చి సమస్య ఏంటో చూస్తాను. పద వెళ్దాం. అలా విక్రమసింహ ముసలావిడ చెప్పిన ఊరికి వెళ్తాడు. వెళ్లేదారిలో చాలా చోట్ల పశువులు బక్కచిక్కిపోయి కనిపిస్తాయి. చెరువుల్లో నీళ్లు లేవు. పచ్చని పైరు కనిపించలేదు. అది చూసి విక్రమసింహకు చాలా బాధేసింది. అదేంటమ్మా, ఇక్కడ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది? నాకిలా ఉందని ఒక్కరు కూడా చెప్పలేదే. ప్రతి ఊరికి ఒక పాలకుణ్ణి నియమించాను. మీ ఊళ్ళో కూడా రాంబాబు అనే వ్యక్తిని నియమించాను కదా. వాడెప్పుడు నాకు ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనే విషయం చెప్పలేదే. ఆడా ఆ రాంబాబు గాడు ఆడి వల్లే మా ఊరు నాశనమైపోతోంది. చాలా చోట్ల మరమ్మతులు చేయించాలని, ఊరి బాగు కోసమని మా అందరి దగ్గర డబ్బుసులు చేశాడు. ఆడి వల్ల మాకు నష్టమే తప్ప ఏ ప్రయోజనమూ లేదు. ప్రతి ఏడాది ఊరి బాగు కోసం, అభివృద్ధి కోసం కొంత డబ్బు నేను వాడికి ఇస్తున్నాను. వాటిని ఊరి కోసం ఖర్చు చేయటం లేదా? అసలు మీరు మా ఊరి కోసం డబ్బు పంపిస్తున్నారన్న సంగతి మాకే తెలీదయ్యా. అలా ముసలావిడ చెప్తున్న మాటలు విని బాధపడటమే కాదు, రాంబాబుపై కోపంతో ఊగిపోతాడు విక్రమసింహ. అలా కోపంతోనే ఊరికి చేరుకొని రాంబాబుని ప్రశ్నిస్తాడు. నిజం చెప్పరా వెధవా? నువ్వు ఊరికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. నేను దేన్నైనా సహిస్తాను గాని ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళని, మోసాలు చేసేవాళ్ళని, అన్యాయం చేసేవాళ్ళని అస్సలు వదిలిపెట్టను. తప్పొప్పుకో, లేకుంటే నా చేతిలో చస్తావు. అయ్యా అయ్యా, ఊరి కోసం డబ్బు మీరు పంపిస్తున్న మాట నిజమే. కానీ వాటిలో నేను కొంతవరకే ఖర్చు చేస్తున్నానయ్యా. మిగిలిన డబ్బులు నా స్వార్థం కోసం వాడుకుంటున్నాను. ఇకపోతే ఈ ఊళ్ళో పనులు చేయాలనుకునే మగవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. అందరూ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లే ఉన్నారు. ఇప్పుడు కూడా తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలా నాపై నిందలు మోపుతున్నారు. వీరి మాటలు నమ్మకండయ్యా. ఒరేయ్ దరిద్రుడా, ఇలా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదంట్రా? అయ్యా, వీడి మాటలు నమ్మకండి. పనులు కల్పిస్తే చెయ్యడానికి మా ఊరి మగవాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కరినైనా ముందుకు రమ్మను. అందరూ బద్దకస్తులైపోయారు. ఒక్కడికి పని చేయాలని లేదు. తిందామా, పడుకుందామా, తెల్లారిందా, ఇదే తంతు. అలా రాంబాబు అంటుండగా అక్కడికి ఆ ఊరి శివయ్య ముందుకొస్తాడు. ఆపరా, నీ ఇలాంటోడి వల్లే ఊరు నాశనం అయిపోతుంది. అయ్యా, మా ఊరి పశువులు మేతలేక అల్లాడుతున్నాయ్యా. ఆ సమయంలో ఈడి దగ్గరికి వెళ్ళి సాయం అడిగాం. వాటికి గడ్డి కొనడానికి కొంత డబ్బు సాయంగా ఇమ్మని అడిగాం. కానీ ఈడ డబ్బులు ఇవ్వకపోగా మమ్మల్ని అవమానించాడు. మా ఊరి ఆడోళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదయ్యా. రేయ్, నువ్వు అతిగా వాగుతున్నావు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. అలా రాంబాబు బెదిరిస్తుంటే విక్రమసింహ కోపంతో రాంబాబుకి 4 తగిలించాడు. ఇక అదే సమయంలో అందరి ముందు విక్రమసింహ ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, ఇన్నాళ్ళు మీకంతా మంచి జరుగుతుందనుకున్నాను. కానీ ఇక్కడ జరిగేదే వేరు. మీరేం కంగారు పడకండి.
ఇకపై మీ ఊరికి మంచి జరగాలంటే నేను ఒక మంచి వ్యక్తిని ఇక్కడ పాలేరుగా నియమించాలి. అందుకే ఈ శివయ్యనే నేను పాలేరుగా ఏర్పాటు చేస్తున్నాను. ఏంటి శివయ్య, నా దగ్గర పాలేరుగా పనిచేస్తావా? తప్పకుండా చేస్తానయ్యా. మా ఊరికి మంచి జరుగుతుందంటే చేయకుండా ఉంటానో చెప్పండి. అది అలా ఉండాలి. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడి పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే పశువులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటాయో అక్కడి ప్రజలు కూడా బాగుంటారు. ఈ పశువుల పాలని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చు. ప్రతి నెల నీకు డబ్బు ఇవ్వగానే ఊరి ప్రజలకు ఆ డబ్బులు పంచు. ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నన్ను నమ్మి నాకు మంచి అవకాశం ఇచ్చారు. నమ్మకంగా ఉంటానయ్యా. మా ఊరి ప్రజలకు మీకు ఏ ఇబ్బంది రానివ్వను. అలా శివయ్యని పాలేరుగా నియమించి అక్కడి నుండి బయలుదేరాడు విక్రమసింహ. ఇక ఆ ఊళ్ళో సంబరాలు మొదలవుతాయి. అందరూ శివయ్యకి జేజేలు పలుకుతారు. అది చూసి రాంబాబు పగతో రగిలిపోతాడు. నువ్వింకా ఎన్నాళ్ళిలా ఉంటావో అది చూస్తా. సమయం రాగానే నిప్పాని పడతా. అంతవరకు ఊరేగు. ఇక మరుసటి రోజు నుండి శివయ్య ఆ ఊరి బాగు కోసం మంచి కార్యక్రమాలు మొదలెడతాడు. చెరువులు తవ్విస్తాడు. పశువులకు పాకలు వేయిస్తాడు. బావిలోంచి ఊరి ప్రజలు నీళ్లు తోడుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. ఆ పనులు చూసి ముసలావిడ చాలా సంతోషిస్తుంది. నాయనా శివయ్య, నిజంగా నువ్వు నా కడుపులో పుట్టలేదని బాధపడుతున్నాన్రా. ఆ రాంబాబు వల్ల చితికిపోయిన మన ఊరికి నువ్వు మళ్ళీ ప్రాణం పోస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది నాయనా. అవా, ఇంకా చాలా చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండంతే. ఇప్పుడైతే నేను ఈ ఆవుల్ని తీసుకొని అడవిలోకి వెళ్తున్నాను. ఇవి కడుపు నిండా తిని చాలా రోజులైందిగా. అడవిలోకి తీసుకెళ్తేనైనా అక్కడ మేత దొరుకుతుంది. చాలా మంచి పని, తీసుకెళ్ళు నాయనా. అలా శివయ్య పశువుల్ని తీసుకుని అడవికి చేరుకున్నాడు. అడవిలోకెళ్లిన ఆవులు పచ్చగడ్డిని చూసి సంతోషంగా గెంతులు వేస్తూ తింటాయి. సాయంత్రానికి ఊరికి తిరిగొస్తాడు శివయ్య. పాలు పితికి వాటిని విక్రమసింహ దగ్గరికి పంపిస్తాడు. అలా రోజూ చేస్తుంటాడు. కొన్ని రోజుల తరువాత విక్రమసింహ ఆవేశంగా ఆ ఊరికి చేరుకొని శివయ్యని బంధిస్తాడు. అయ్యా, నేనేం తప్పు చేయలేదు. నన్నెందుకు బంధించారు? ఇక చాలు, మంచివాడిలా నటించకు. నీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఉత్తరం రాస్తూ హెచ్చరిక కూడా చేశాను. కానీ నువ్వు వినిపించుకోలేదు. ఇక నేను భరించను. ఊరికి మంచి చేస్తానని చెప్పి వాళ్ళకి నష్టం తెచ్చే పని చేస్తావా? మీరంటున్నది నాకు అర్థం కావట్లేదు. దయచేసి వివరంగా చెప్పండి. నాకసలు ఏ ఉత్తరమూ రాలేదు. మీరు నాతో ఇప్పుడే కదా మాట్లాడుతున్నది. అప్పుడిప్పుడో వచ్చి నన్ను పాలేరుగా నియమించి వెళ్ళారు కదా. మళ్ళీ మీరు చెప్పేది వినటం ఇప్పుడే కదా. చాలించు నీ అబద్ధాలు. పశువుల్ని మేపడం వరకు పర్వాలేదు. తర్వాత నువ్వు నాకు పంపే పాలలో నీళ్లు కలిపి పంపుతున్నావు. స్వచ్ఛమైన పాలని వేరే వాళ్ళకు అమ్ముతూ డబ్బు దోచుకుంటున్నావు. నీపై ఆరోపణలున్నాయి. ఏటయ్యా మీరు చెప్పేది? అవన్నీ అబద్ధాలు. ఎవరో మీకు తప్పుడు విషయాలు చెప్పినట్టున్నారు. దయచేసి నన్ను నమ్మండి అయ్యా. అవునయ్యా, ఆడట మోసం చేసేవాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. అయితే అందరినీ, ఊరి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించండి. ఈరోజు అసలు నిజమేంటో తేలిపోవాలి అంటూ విక్రమసింహ ఊరి వాళ్ళని రప్పిస్తాడు. అందరి సమక్షంలో విచారణ మొదలైంది. చూడండి, నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయటం, తప్పు చేసి కప్పిపుచ్చుకోవడం లాంటి వాటిని అస్సలు తట్టుకోను. ఈ శివయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా? లేకపోతే నాకు చెప్పేయండి. ఇప్పుడే పాలేరుగా తొలగించేస్తాను. బాగా చూసుకుంటున్నాడయ్యా. అందరూ అదే మాట చెప్పడంతో విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు. ఇక అప్పట్లో అందరి ముందు అవమానాల పాలైన రాంబాబు జాడ కనిపించలేదు. అలా ఆలోచనలో పడిన విక్రమసింహ దగ్గరికి గుంపులో నుండి ఒకడు ముసుగులో వచ్చి చంపే ప్రయత్నం చేస్తాడు. శివయ్య వాణ్ణి పట్టుకుని ముసుగు తీస్తాడు. అతను ఎవరో కాదు, రాంబాబే. నీకెంత ధైర్యం ఉంటే నన్నే చంపడానికి ప్రయత్నిస్తావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? నిజం చెప్పు. నిన్ను ఆ శివయ్యని చంపి నా పాగ తీర్చుకోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి.
ఒరేయ్ నీలాంటోళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజం బాగుపడదురా. అయ్యా మీరు అంటే ఇప్పుడే ఈయన్ని చంపేస్తాను. వద్దు శివయ్య. నన్ను తొందరగా చంపేయ్, లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను. ఈ విక్రమసింహ ఈరోజు నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడని అనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఆ ఉత్తరాలు శివయ్యకు అందకుండా చేసింది నేనే. అలాగే శివయ్య పంపే పాలలో రోజు దొంగచాటుగా నీళ్లు కలుపుతూ కోపం పెరిగేలా చేసింది కూడా నేనే. ఒరేయ్ ఇంకా ఏమేం పనులు చేశావురా దరిద్రుడా? ఊరికి డబ్బు పంపినవి నేనే నొక్కేశాను. అలాగే నువ్వు పంపే స్వచ్ఛమైన పాలు తీసుకెళ్లి నీళ్లు కలిపి పంపేవాణ్ణి. నువ్వే ఆ పని చేస్తున్నావని విక్రమసింహని నమ్మించాను. నన్ను అవమానించినట్టే నిన్ను కూడా అవమానించి చంపేస్తాడనుకున్నాను, కానీ అది జరగలేదే. ఒరేయ్ వేదవా, ఏ పని చేసినా ఏ రంగంలోనైనా నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నిన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. శివయ్యకు అప్పగించిన పని నిజాయితీగా చేశాడు, అందుకే అయ్యగారు కూడా ఏం చెయ్యలేకపోయారు. కానీ నువ్వు చేసిన పనిలో నిజాయితీ లేదు, అందుకే నిన్ను అవమానించి నీకు బుద్ధి చెప్పారు. ఇకనైనా మారరా వేదవా, నిజాయితీ పరుడిగా మారు. జీవితం ఎంత బాగుంటుందో అప్పుడు తెలుస్తుంది. అలా ముసలావిడ చెప్పడంతో రాంబాబు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆ విషయంలో బుద్ధి తక్కువై తప్పు చేశాను. రెండోసారి కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈసారి నిజాయితీగా ఉంటూ బతుకుతాను. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నిన్ను క్షమించాల్సింది మేము కాదు, ఆ శివయ్య. చూడు రాంబాబు, నీపై నాకు పగేం లేదు. నువ్వు కూడా నాలాగా ఒక సామాన్యమైన వ్యక్తివి మాత్రమే కదా. కాకపోతే అయ్యగారు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ పని నిజాయితీగా చెయ్యలేదు. నీలో మార్పు మొదలైంది. గుణపాఠం నుండి పాఠం నేర్చుకుని ఇకనైనా నిజాయితీ పరుడిగా బతుకు. అలా శివయ్య రాంబాబుని క్షమించేశాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా చప్పట్లతో శివయ్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒక పల్లెటూళ్ళలో కొండయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పిసినరి. సంపాదించిన డబ్బు సంపాదించినట్టు జాగ్రత్తగా మూటకట్టి పడుకునేటప్పుడు తన తలదిండు కింద పెట్టుకుని పడుకుంటాడు. పనికెళ్ళినప్పుడు వాటిని ఇంట్లోనే గుంత తీసి గుంతలో దాచిపెడుతుంటాడు. అందరి ఇంట్లో కరెంటున్నా కొండయ్య ఇంట్లో మాత్రం కిరోసిన్ దీపమే ఉంటుంది. కొండయ్య పిసినరితనంతో విసిగిపోయింది వెంకమ్మ. తనలో తాను, ఇట్లాంటి పిసినరి మొగుడికిచ్చి కాటబెట్టినందుకు నా పుట్టింటోళ్ళని తిట్టుకోవాలి. ఏంటే ఏదో కొనుక్కుంటున్నావు? ఏం లేదులే గాని కూర చేయడానికి ఇంట్లో కూరగాయలేం లేవు, పోయి తీసుకురాపో. ఆ జాడీలో ముడి పచ్చడి తాలింపు వేయరాదు, కమ్మగా ఉంటుంది తినడానికి. దాని రుచి ముందు ఏ కూర సరిపోదు. అదైపోయి కూడా చాలా రోజులైపోయింది. కొండయ్య తలపట్టుకొని, అట్టాగా, సరే పోయి తీసుకొస్తానుండు అని కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి బాబు, ఏ కూరగాయలు కావాలి? అదేంటి కూరగాయల్ని వేరే బుట్టలో వేసావు? వాటిలో కొన్ని చితికిపోయినవి, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి ఉన్నాయి. అయితే అవెంతకిస్తావు? అవి తినడానికి పనికిరావు బాబు, పారేయడానికి పక్కన పెట్టాను. ఆ పారేసేదేదో నా మోహాన పారి. వీటితో కూర చేసుకుని తినటం చాలా కష్టం బాబు. కళ్ళు మూసుకుంటే అన్నీ అవే లోపలికి పోతాయిలే. అప్పుడు మనసులో ఆ కూరగాయలమ్మే ఆవిడ, ఈడెవడో పరమ పీసినారి జిడ్డుగడిలా ఉన్నాడే అని పాడైపోయిన కూరగాయల తనికిస్తుంది. ఒకరోజు భార్యాభర్త ఇద్దరు పనికి బయలుదేరారు. ఇదిగో నువ్వు బయటికి పో, నేను డబ్బులు దాచిపెట్టుకోవాలి. నన్నే అనుమానిస్తున్నావా? కట్టుకున్న భార్యని కూడా నమ్మవా? డబ్బు విషయంలో నా నీడని నమ్మను, ఇంక నిన్నేంటే నమ్మేది? అంటే నీకు తెలియకుండా డబ్బు తీస్తాననా? మీ ఆడవాళ్ళకి ఖర్చులు చేయటం అంటే మహా సరదా కదా, తీసినా తీస్తావేమో. తర్వాత నేను నెత్తి నోరు బాదుకొని ఏంటి ఉపయోగం? నాకేం అవసరం లేదు నీ డబ్బు. సరే సరే, డబ్బు తీయకపోయినా మీ ఆడవాళ్ల నోట్లో మాట ఎక్కువ కాలం ఆగదు కదా, ఎవరో ఒకరి చెవిలో ఊదుతావు. అప్పుడు నా డబ్బుకి ఎవడో ఒకడు ఎసరు పెడతాడు. అదే నువ్వు చూడకపోతే ఏ సమస్య లేదుగా. సర్లే దాచుకో అని బయటకెళ్ళిపోయింది. కొండయ్య ఇంట్లో గుంత తీసి డబ్బుల మూటని అందులో దాచిపెట్టి జాగ్రత్తగా మట్టి కప్పి భార్యతో పనికెళ్ళిపోతాడు.
ఒకరోజు బొంతలు కుట్టే ఆవిడ బొంతలు కొడతామమ్మా, బొంతలు కొడతాం, పాత చీరలతో బొంతలు కొడతాం అని కేక వేస్తూ ఊళ్ళో తిరుగుతూ ఉంది. అప్పుడు కొండయ్య ఆవిడ దగ్గరికెళ్ళి, ఇదిగో బొంతలు కుట్టే అమ్మాయి, నీ దగ్గరున్న ఈ చీరలు అమ్ముతావా? ఇదేంటి బాబు, ఇవి ఊళ్ళో వాళ్ళు బొంతలు కుట్టడానికి ఇచ్చిన పాత చీరలు, కొత్త చీరలు కాదు. ఆ విషయం నాకు తెలుసులే. ఏటి తెలిసే అడిగారా? వీటితో మీరేం చేసుకుంటారు? ఏదో ఒకటి చేసుకుంటాను, నీకెందుకు? అమ్ముతావా లేదా? సర్లే, మీరేం చేసుకుంటే నాకెందుకు? నాకు కావాల్సింది డబ్బు, అట్టాగే అమ్ముతాను అనడంతో కొండయ్య 10 రూపాయలు అమ్మాయి చేతిలో పెట్టి చీర కొనుక్కొని ఇంటికెళ్తాడు. ఏమే, ఇదిగో ఇలారా. ఎప్పటి నుండో చీర కొను అని పోరు పెడుతున్నావుగా, అందుకే నీకోసం కొత్త చీర కొనుక్కొచ్చాను. నిజమా? అని సంతోషంగా అక్కడికొచ్చి చీర మడత విప్పి చూసింది. ఇదేటి పాత చీరలాగా ఉంది? నీ మొహం, అవి మధ్య మార్కెట్లోకి కొత్తగా వచ్చినాయంట. ఈ రకం చీర మన ఊళ్ళోనే మొదట కొన్నది నేనే. మొగుడంత నమ్మకంగా చెప్పేసరికి నిజమేనని నమ్మేసింది వెంకమ్మ. ఎన్నాళ్లకి నా మీద జాలి కలిగిందయ్యా నీకు. ఇంతకీ చీర ఖరీదెంత? 10 రూపాయలు అని పొరపాటుగా చెప్పేశాడు. ఏటి 10 రూపాయలా? అబ్బే, నా ఉద్దేశం 10 రూపాయలంటే 10 అని. ఆ మాట విని వెంకమ్మ మూర్ఛపోయి కింద పడింది. కొండయ్య వెంటనే మొహాన నీళ్లు జల్లి లేపాడు. అదేంటే అట్టా పడిపోయావు? 10 ఖర్చు పెట్టి నువ్వు చీర కొన్నావంటే నమ్మలేకపోయానయ్యా, అందుకే కాళ్ళు తిరిగి పడిపోయాను. ఎప్పుడు ఒకేలా ఉంటానా ఏంటే? కట్టుకున్న భార్య కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేనా? నీలో ఎంత మార్పుకి కారణం ఏటయ్యా? ఏదో ఒకటిలే, నీకు చీర అయితే నచ్చిందిగా. 10 రూపాయల చీర నచ్చకుండా ఉంటుందో చెప్పు. ఇదిగో ఈ చీర కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళకు. ఎందుకు? వెళ్తే ఏమవుతుందంట? ఇంత ఖరీదైన చీర కట్టుకుని ఊళ్ళోకి వెళ్తే ఊరోళ్ళు ఊరుకుంటారా? కుళ్ళు కొని చావరు, ఆళ్ల దిష్టి తగులుతుంది నీకు. అట్టగని ఇంత ఖరీదైన చీర 4 గోడల మధ్య కట్టుకుని ఇంట్లోనే ఉండమంటావా? మన గొప్ప ఊళ్ళో చెప్పుకోకపోతే ఎట్టా? పైగా ఊరోళ్ళు మిమ్మల్ని పిసినారి అని ఎగతాళి చేస్తుంటారుగా, ఆళ్లకి బుద్ధి చెప్పొద్దు. సర్లే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. వెంకమ్మ చీర కట్టుకుని పక్కింటికెళ్తుంది. ఇదిగో సామ్రాజ్యం, మా ఆయన నాకు 10 పెట్టి చీర కొన్నాడు తెలుసా? ఆ చీరని పరీక్షగా చూసిన సామ్రాజ్యం, నీ బొందేం కాదు, ఇది నా పాత చీరే, చాన్నాళ్ళు కట్టుకుని వదిలేశాను. ఇందాక బొంతలు కుట్టే అమ్మాయి వస్తే బొంత కుట్టించుకుందామని ఆ అమ్మాయికి వేశాను. దాని దగ్గర మీ ఆయన ఏ 10 పరకకో కొనుక్కొచ్చినట్టున్నాడు. అలా అనడంతో వెంకమ్మకి అవమానంగా అనిపించింది. సిగ్గు చంపుకొని ఇంటికెళ్ళింది. మొగుడి దగ్గరికి పోయి కోపంగా, ఈ చీరని బొంతల అమ్మాయి దగ్గర కొని కొత్త చీరని అబద్ధం చెప్తావా? అప్పుడే వెలిసిపోయిందా? అందుకే కదా చీర కట్టుకుని ఊళ్ళోకి వెళ్ళొద్దని చెప్పాను. నా మాట విన్నావా? ఆళ్ళు చెప్పక ముందు అది కొత్త చీర, నువ్వు సంతోషపడ్డావుగా. ఆ సంతోషం చాలదు, అంతకు ముందులాగే కొత్త చీర అనుకో అయిపోతుంది. ఊళ్ళో వాళ్ళ గురించి మానకెందుకు? ఇంకోసారి నువ్వేది తెచ్చినా నమ్మనుగాక నమ్మను. అలా జరుగుతుండగా ఎండాకాలం వచ్చింది. ఊళ్ళో పనులన్నీ అయిపోతాయి. ఖాళీగా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని తింటుంటే డబ్బులైపోతున్నాయని దిగులు పెట్టుకున్నాడు కొండయ్య. ఇదిగో ఏమేవ్, సరదాగా మనం చుట్టాలూరికి వెళ్దాం పదా, ఈ ఎండాకాలం అయిపోయేదాకా. నీ గురించి తెలిసిన మన చుట్టాలెవరు మనల్ని ఇంట్లోకి రానిచ్చే సాహసం చెయ్యర్లే. కొండయ్య కాసేపు ఆలోచించి, పోనీ ఓ పని చెయ్యి, చుట్టాలని మన ఇంటికి రమ్మను. ఏటి, ఇది కళ నిజమా? మనిద్దరి పొట్టబోసుకోవడానికే ఖర్చయిపోతుందని ఓ తెగ బాధపడుతున్నావు, మళ్ళీ చుట్టాలని పిలవమంటున్నావేటి? ఏడాదికోసారిగా దే చుట్టాలొచ్చేది, రానివ్వు. మనకు కూడా ఆళ్ళకి ఖర్చు పెడితే దిష్టైనా ఆళ్లలో లేకుండా పోతుంది. నీ మాట నమ్మొచ్చా, లేక ఇది కూడా చీరలాగేనా? అదేం కాదులే పిచ్చి మొహమా, నిజం. వాళ్ళని రమ్మని చెప్పు నువ్వు. సరే అని చుట్టాలకి కబురెట్టింది. చుట్టాలైన బ్రహ్మయ్య కుటుంబం కొండయ్య ఇంటికొచ్చారు. మనసులో కొండయ్య, హోసి పిచ్చిదానా, నా ఉపాయం నీకు అర్థం కాలేదే. మనల్ని ఆళ్ళ ఇంటికి రానియరు గాని
వాళ్ళు మన ఇంటికి వస్తారుగా. ఇప్పుడు వీళ్ళ దగ్గరున్న డబ్బుతోనే మన పూటకుడు ఎలా ఎల్లదీస్తాను చూడు. ఈ ఎండాకాలం అంతా గడిచిపోతుంది. ఎర్రి మొహాలు. అది తెలుసుకోకుండా కబురెట్టగానే ఎగేసుకుంటూ వచ్చేశారు అని నవ్వుకున్నాడు. మనసులో బ్రహ్మం, ఒరే కొండిగా, నీ గురించి నాకు బాగా తెలుసులేరా. ఏదో పథకం వేసే ఉంటావు, కానీ ఈసారి దానికి మించిన పథకం వేసి నీ డబ్బు మొత్తం కాల్ చేసుకుని తీసుకెళ్ళిపోతా. చూస్తూ ఉండు, అప్పుడు కుయ్యో మొర్రో అని మొత్తుకుంటావు. అని మాంసంకి డబ్బులు అతనే ఇస్తాడు. అలా ఇంట్లోని ప్రతి ఖర్చు బ్రహ్మయ్య చేతే చేయిస్తుంటాడు కొండయ్య. అన్నయ్య గారు, వదిన గారు, మా ఆయన బుద్ధి ఇంకా మారలేదు. చుట్టాలని కూడా మర్యాద లేకుండా మీ డబ్బే ఖర్చు చేయిస్తున్నాడు. మీరెళ్ళిపోండి. పర్వాలేదమ్మా, మీ ఆయనకి బుద్ధి వచ్చేలా చేసి మేమిక్కడి నుండి వెళ్తాంలే. అవును, దానికి నీ సాయమే కావాలి. నా మొగుడు మారతాడంటే నేనేదైనా చేస్తానన్నయ్య గారు. మీ ఆయన డబ్బు ఎక్కడ దాచిపెడతాడో మాకు కాస్త చెప్తావా? ఓ అదా, పడుకునేటప్పుడు తలాపున, బయటికెళ్ళేటప్పుడు ఇంట్లో గుంత తీసి పాతి పెడతాడు. ఈ మాత్రం సమాచారం చాలు మీ ఆయన తిక్క కుదర్చడానికి. ఏంటి బావా, మీ ఇంట్లో ఒక్క ఎలుక లేదు? అమ్మో, ఎలుకుంటే నా డబ్బుకి బొక్కబడుతుంది. అదేంటి? ఏం లేదు, ఊరికే అన్నానులే. బ్రహ్మం ఒకరోజు కొండయ్య బయటికెళ్ళినప్పుడు అతను ఇంట్లో గుంత తీసి దాచిపెట్టిన డబ్బు తీస్తాడు. అయితే కొన్ని నోట్లు ఎలుక కొరికిన మాదిరిగా చించేసి గుంతలోనే ఉంచుతాడు. కొండయ్య ఇంటికొచ్చి అది చూసి వెర్రిమొహం వేస్తాడు. ఈ ఎలుక పాడుగాను, ఎన్నాళ్ళు నేను పిసినరితనంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు మొత్తం కొరికేసింది. లాభం లేదని ఈసారి నుండి డబ్బులు ఉట్టి మీద దాచిపెడతాడు. ఆ డబ్బు కూడా బ్రహ్మం కొట్టేసి పిల్లి ఎత్తుకుపోతుంటే అతను చూసినట్టు నాటకమాడాడు. కొండయ్యకి పిచ్చెక్కిపోతుంది. ఇదేటి, దేవుడు నా మీద పగబట్టాడా ఏటి? ఎన్నాళ్ళలో నా సొమ్ము ఒక్క రూపాయి కూడా ఇట్టావలేదు. బాధపడకు బావా, మన దగ్గరున్నంత మాత్రాన అది మన సొమ్ము కాదు. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాస్తుంటుంది అంటారుగా. నా చేత డబ్బు ఖర్చు పెట్టిస్తూ నువ్వు తెగ సంబరపడ్డావు గాని ఇప్పుడేమైందో చూడు. అప్పుడు నేను కూడా ఇట్టాగే అనుకున్నా. నా దగ్గర ఉన్న డబ్బులపై నాకు హక్కు లేదు, నీకే హక్కు ఉందని. అందుకే అది అన్నాళ్ళు నా దగ్గర ఖర్చు కాకుండా ఉండి నీ దగ్గరకు వచ్చాక ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నీ డబ్బు కూడా అంతే. సర్లే, మేము వెళ్ళొస్తాం బాబా. బ్రహ్మం బావా, చేతిలో చిల్లిగవ్వలేదు. ఖర్చులకి కాసిన్ని డబ్బులిచ్చిపోరాదు. నా దగ్గరున్న డబ్బుపై నీ పేరు రాసలేదు బావా, కాబట్టి నేను ఇచ్చినవి నీ దగ్గర ఉండదు. ఏమనుకోమాక. ఆయన ఏనాడైనా నువ్వు పావలా అయినా సాయం చేసావా? ఇప్పుడు నేను నీకు చేయడానికి? అని వెళ్తూ వెళ్తూ వాళ్ళు దొంగిలించిన కొండయ్య డబ్బు వెంకమ్మ చేతికిచ్చి వెళ్ళిపోతారు. వెంకమ్మ కొండయ్య దగ్గర ఆ విషయం దాచిపెడుతుంది. దెబ్బకి పిసినరి కొండయ్యకి తిక్క కుదురుతుంది. తల పట్టుకుని డబ్బుని తలుచుకుంటూ దీనంగా కూర్చున్నాడు కొండయ్య.